హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మా ఆయనైతే అడిగానండి, ఇవాళ లంచ్లోకి పప్పుచారు చేద్దామని. ఆయన అయితే చింతపండుతో మాత్రం వద్దు, ఇంకా వేరే ఏదైనా ట్రై చేయని చెప్పారు. అప్పుడు నేనైతే యూట్యూబ్ అయితే సెర్చ్ చేశాను, ఒక వీడియో అయితే చూశానండి. నిమ్మ పులుసుతో పప్పుచారు ట్రై చేద్దామని పప్పు అయితే ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకుంటున్నాను. ఈ పప్పుచారు ఎలా ఉంటుందో ఏమో, కొత్తగా ఉంది, ట్రై చేస్తున్నాను. ఇంకా నేను దానికి పప్పుచారులోకి వేసేటివన్నీ మిర్చీలు అయితే కొన్ని ఎక్కువగా వేసుకున్నాను. ఎందుకంటే పప్పుచారు కారం వేస్తే రెడ్గా అవుతుంది కదా, మిర్చి టేస్ట్ అయితే నాకు ఇష్టం. అందుకోసమని మిర్చి, ఉల్లిపాయ, వెల్లుల్లి, కరివేపాకు ఎక్కువే వేసాను. కొంచెం అల్లం వెల్లుల్లి, కొంచెం పసుపు, వీటన్నిటిని అయితే మంచిగా వేగించుకున్నాక అప్పుడు మనం ముందుగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్న పప్పుచారు అయితే అందులో వేసేసాను. ఇంకా కొద్దిగా కారం, కొంచెం ధనియా పౌడర్, కొత్తిమీర ఎక్కువ వేసాను. ఇంకా ఫైనల్గా అయితే నిమ్మ పులుసు అయితే వేస్తున్నాను. ఒక నిమ్మకాయ మొత్తం అయితే వేసానండి. ఇంకా గింజలు తీసేసి నిమ్మ పులుసుని అయితే పోస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే వచ్చింది. కారం ఎక్కువ వేయలేదు కాబట్టి కలర్ అయితే ఎల్లోయిష్ కలరే ఉంది. ఇలా ఉంటే టేస్ట్ బాగుంటుందని నాకు ఇలానే చేశాను. ఇంక మా కర్రీ అయితే తోటకూర కర్రీ వండానండి. ఇంక దానికి జొన్న రొట్టె అయితే చేస్తున్నాను. ఈ జొన్న రొట్టెలు, తోటకూర, పప్పుచారు, ఇదే అండి మా లంచ్. మీకు నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.